గోకులం అనే అందమైన గ్రామంలో యమునా నది వెండి వలయంలా ఊరిని చుట్టుకుని తన మృదువైన అలలతో భక్తుల గీతాలను ఆలపిస్తుండేది. ప్రతి ఉదయం పక్షుల మధురగానాలు, గోపికల మృదువైన నవ్వులు, ఆవుల మ్రోగులు, వసంతగాలి పరిమళాలు కలిసి ఒక అపూర్వమైన స్వరమాధుర్యాన్ని సృష్టించేవి. అలాంటి గోకులంలోనే ఒక అద్భుతమైన బాలుడు నివసించేవాడు. అతని పేరు కృష్ణుడు. మబ్బులమలే నలుపువర్ణం, చంద్రకాంతి వలె మృదువైన ముఖం, చిలిపి కన్నులతో చిరునమ్ముతో అతడు అందరి మన్నన పొందేవాడు. గ్రామంలోని గోపికలు ఆయనను చూసి మమతతో నిండిపోయేవారు. ఆవులు ఆయన వెనుకే తిరుగుతూ ఆయన వేణువు వినిపిస్తే క్షణంలో మంత్రముగ్ధమైపోయేవి. పిల్లలు ఆయనతో ఆడుకోవడానికి పోటీ పడుతుండేవారు. పెద్దలు కూడా ఆయన మాటలు విని ఆనందంతో మురిసిపోతుండేవారు. ఆ చిలిపి బాలుడే జగత్తుని రక్షించడానికి అవతరించిన పరమాత్మ. గోకులపు ధూళిలో ఆడుకుంటూ వేణువుతో లోకాలను మంత్రముగ్ధులను చేసే మాధవుడు. ఈ పవిత్ర కథలో ఎన్నో గాఢమైన జీవన సత్యాలున్నాయి. ప్రతి భాగాన్ని శ్రద్ధగా విని ఆనందించండి. చివరి వరకు ఈ కథను వినండి. అది మీకు భక్తి స్ఫూర్తిని అందిస్తుంది. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కృష్ణుడు తన అన్నయ్య బలరాముడితో మరియు స్నేహితులతో రోజంతా ఆటలాడుతూ గడిపేవాడు. ఆవులతో ఆడుకోవడం, గోపికలను మురిపించడం అతడి నిత్యపు పనులు. అయితే కృష్ణుడికి ఓ ప్రత్యేకమైన బలహీనత ఉండేది: వెన్న. గోకులంలోని ప్రతి ఇంట్లో ఘనమైన వెన్న తయారవుతుండేది. కృష్ణుడు మాయా మహిమలు వాడుతూ ఇంటింటికి దూరి వెన్నను దొంగిలించేవాడు. అలా దొంగిలించిన వెన్నను ముక్కుమీద పూసుకుంటూ కోతులతో పంచుకుని పరవశించేవాడు. ఒకరోజు గ్రామస్థులు మాతా యశోద వద్ద ఫిర్యాదు చేశారు. యశోదమ్మ, నీ కృష్ణుడు మా వెన్నంతా దోచేస్తున్నాడు. యశోదమ్మ నవ్వుకుంటూ, ఈసారి పట్టుకుంటే ఖచ్చితంగా శిక్షిస్తాను అన్నది. ఒకరోజు యశోదమ్మ దాచి ఉంచిన వెన్నను దొంగిలించేందుకు కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు. బుట్టపైకి ఎక్కి వెన్నను తింటున్నాడు. అప్పుడే యశోదమ్మ ఊహించని విధంగా లోపలికి వచ్చింది. కృష్ణుడు ఆశ్చర్యంతో గబగబా పారిపోవాలనుకున్నాడు. కాని యశోదమ్మ అతని చిన్న చేతిని పట్టేసింది. వెన్నతో ముద్దైన ముఖంతో అమాయకంగా కన్నీళ్లు కారుస్తున్న కృష్ణుడిని చూసి యశోదమ్మ హృదయం మెత్తబడింది. అయినా తాను శిక్షించాలని నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె ఒక రోలుకు కృష్ణుడిని తాళుతో కట్టేసింది. కాని కృష్ణుడు మామూలు బాలుడు కాదు. తాడుతో బంధించబడిన కృష్ణుడు నెమ్మదిగా 2 పెద్ద చెట్ల మధ్యలోకి జారిపోయాడు. అప్పుడు ఆ రోలు చెట్ల మధ్య చిక్కుకుంది. కృష్ణుడు ఓ చిన్నపాటి బలంతో లాగగా ఆ 2 చెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. చెట్లలోనుంచి 2 ప్రకాశవంతమైన దేవతలు బయటపడ్డారు. వారు కృష్ణుడిని నమస్కరించి తమకు విమోచన కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారు కుబేరుడి కుమారులు. గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి కూలిపోయిన చెట్లను, ఆ కృష్ణుడిని చూసి ఆశ్చర్యపడ్డారు. యశోదమ్మ కన్నీళ్లు కారుస్తూ తన బిడ్డను ఆలింగనం చేసుకుంది. ఆమెకు మరోసారి తెలిసింది, కృష్ణుడు దేవుడే అని. ఆ రోజునుంచి గోకులంలో కృష్ణుడి కీర్తి మరింత పెరిగింది. వెన్న దొంగతనం కొనసాగినా ప్రజలు కృష్ణుడి చిలిపితనాలను మరింత ప్రేమించసాగారు. ఇలా గోకులంలో యమునా నది ఒడ్డున చిన్న కృష్ణుడి నవ్వు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ధైర్య సాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు. కృష్ణుడి చంపడానికి కంసుడు ఒక వ్యూరం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులు అనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతన్ని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలో ఉన్న తల్లి తండ్రిని వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు. దేవకీ వసుదేవుల కోరిక మేర విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుముందే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకు సమర్పించారు. విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. జై శ్రీకృష్ణ. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.